ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది తెలుగు రొమాంటిక్ మూవీ 'చరిత కామాక్షి'. ఈ లో బడ్జెట్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి వచ్చేందుకు దాదాపు 4 ఏళ్లు పట్టింది. కలర్ ఫోటో సినిమాలో కీలక పాత్రలు నటించిన దివ్యశ్రీ పాద ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 2022లో థియేటర్లో రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. భార్య భర్తల చుట్టూ తిరిగే ఈ కథలో రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషన్స్, షాకింగ్ ట్విస్టులు కూడా ఉంటాయి. భారీ ఫైట్లు, డాన్స్లు కాకుండా కేవలం ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. మరి ఇలాంటి మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, దీని కథ ఏమిటి అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చరిత, చక్రి ఇద్దరు కొత్తగా పెళ్లైన ఒక జంట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి చిన్న చిన్న సంతోషాలు, అప్పుడప్పుడు వచ్చే గొడవలతో వాళ్ళ లైఫ్ సరదాగా సాగిపోతుంటుంది. అయితే ఇద్దరికి ఆ ముచ్చట తీరడానికి కొంచెం టైం తీసుకుంటే మంచిదని అనుకుంటారు. వాళ్ళ లైఫ్ మొత్తం హ్యాపీగా సాగుతుందన్న టైంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది. సినిమా డైరెక్టరు కావాలని కలలో కనే చక్రి ఓ కేసులో ఇరుక్కొని జైలు పాలవుతాడు. చక్రిని బయట వదిలిపెట్టడానికి ఒక కండిషన్ పెడతాడు ఇన్స్పెక్టర్. ఆ కండిషన్ విని చరితకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ కండిషన్ ఏమిటి? చరిత దానికి ఒప్పుకుంటుందా? చక్రి చేసిన తప్పు ఏమిటి? అతను జైలు నుంచి బయటకు వస్తాడా అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి ఈటీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 2026 మార్చి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.